Hi guys, good morning. Welcome to Tally Lokesh Computer Training. సో టుడే మనం ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నామంటే డబుల్ ఎంట్రీ మోడ్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయబోతున్నాం. అంటే లాస్ట్ క్లాస్లో మనం సింగిల్ ఎంట్రీ మోడ్ మీద 2 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము. అవి ఒకసారి విజిట్ చేయండి. ఈరోజు మనము డబుల్ ఎంట్రీ మోడ్ మీద ఒక ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేయబోతున్నాము. సో డబుల్ ఎంట్రీ ప్రాబ్లం ఎలా చేయాలి టాలీలో, వాటి యొక్క సెట్టింగ్స్ ఎలా మార్చుకొని దాన్ని ప్రాబ్లంని ఏ విధంగా చేస్తామనేది ఇక్కడ చూడబోతున్నాం. అంతకుముందుగా మనకి డబుల్ ఎంట్రీ మోడ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారనేది ఒక చిన్న టాపిక్ చూసుకుందాం. చూడండి, ఇక్కడ యాక్చువల్గా సింగిల్ ఎంట్రీ మోడ్ ఏంటంటే బిజినెస్లో ఏదైనా అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు అది మాత్రమే ఎంటర్ చేసుకునేవాళ్ళు. అవుట్ సైడ్ నుంచి బిజినెస్కి వచ్చినప్పుడు అది ఎంటర్ చేసుకునేవాళ్ళు కాదు. కానీ 1494లో లుకా ప్యాసియోలి అనే శాస్త్రవేత్త బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి వెళ్ళటమే కాదు, అవుట్ సైడ్ నుంచి బిజినెస్కి వచ్చినా కూడా వాటిని ఎంటర్ చేసుకోవాలి అని ఆయన డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో అది మనము ఈరోజు టాలీలో డిస్కస్ చేయబోతున్నాం ఎలా అనేసి. ఓకేనా? ఇప్పుడు టాలీలోకి ఎంటర్ అవుదాం. అంతకుముందుగా టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే ఒకసారి ప్రాబ్లం ఏంటి సో చూద్దాం. డబుల్ ఎంట్రీ కోడ్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉందనే చూద్దాం. ఓకే, మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి డబుల్ ఎంట్రీ మోడ్. సో ప్రాబ్లం నెంబర్ 1, సంధ్య మర్చెంట్స్ అనేది కంపెనీ. సో ఈ సంధ్య మర్చెంట్స్ అనే కంపెనీలో ఎంత బిజినెస్ క్యాపిటల్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు, తర్వాత ఏమేం పర్చేజ్ చేశారు, తర్వాత ఎవరికి సేల్ చేశారు, ఎంత అమౌంట్ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు, సో రెంట్ ఎంత పే చేశారు, అసెట్స్ ఏం పర్చేజ్ చేశారు, తర్వాత పర్చేజ్ చేసిన వ్యక్తికి ఎంత అమౌంట్ పే చేశారు. ఇలా మనము ఆ ఎంట్రీస్ అన్నీ చూసుకున్నట్లయితే, జర్నల్ ఎంట్రీస్ అన్నీ మనం చూసుకున్నట్లయితే లాస్ట్కి మన బిజినెస్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? అది ఎలా అనేది ఇప్పుడు మనం చెప్పుకునే ప్రాబ్లంలో చూద్దాం. అంతకు ముందుగా మనం ఏం చేయాలి, ఫస్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయో మనం వాటికి సంబంధించి మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇవి ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. ఓకేనా? టాలీలోకి వెళ్ళి లెడ్జర్స్ క్రియేట్ చేద్దాం. టాలీలోకి ఎంటర్ అవుతున్నాను. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే కంపెనీ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ కంపెనీ. సంధ్యా మర్చెంట్స్ కదా కంపెనీ నేమ్, అది క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో కంట్రీ అంటే ఇండియా, స్టేట్ ఆంధ్రప్రదేశ్ మీరే చూసుకోవాలి. ఇంకా అడ్రస్ ఇవన్నీ మీరు మెన్షన్ చేసుకోండి. ఇక్కడ మనం షార్ట్కట్ కీస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా నాకు అవసరం లేదు, ఇంకా డైరెక్ట్గా కంపెనీలోకి ఎంటర్ అవ్వాలి గేట్వే ఆఫ్ టాలీకి. అప్పుడు షార్ట్కట్ కీ ఏం యూజ్ చేయాలి, కంట్రోల్ ఏ యూజ్ చేస్తే మనం డైరెక్ట్గా గేట్వే ఆఫ్ టాలీకి ఎంటర్ అవుతాం. ఓకేనా? సో ఇది ఏంటంటే సింగిల్ ఎంట్రీ మోడ్ అయినా డబుల్ ఎంట్రీ మోడ్ అయినా మనం చేసేటివన్నీ సర్వీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇన్వెంటరీలోకి మనం ఇంకా ఎంటర్ అవ్వట్లేదు, అంటే ఐటమ్స్ క్రియేట్ చేసి అలా చేయడం లేదనమాట. ఇవన్నీ సర్వీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్. అంటే ఇవి ఎక్కడ జరుగుతుంది సర్వీస్, మనకి హాస్పిటల్స్, థియేటర్స్, ఓకేనా, స్కూల్స్, కాలేజెస్, అక్కడ సర్వీస్ జరుగుతుంది. దానికి రిలేటెడ్ సంబంధించి ఇవన్నీ. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇమీడియట్గా ఇన్వెంటరీ ఇన్ఫో, ఇన్వెంటరీ ఓచర్స్ మనకు అవసరం లేదు. సో అందుకు గాను మనము F11 ఫ్యూచర్స్కి వెళ్ళి మనం ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ చేసుకున్నాం. ఓకే, మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఉంది కదా, ఆ ఆప్షన్ మాత్రం మనం ఎస్ చేసుకొని మిగతాటన్నీ నో పెట్టేద్దాం. మిగతాటన్నీ మనకు అవసరం లేదు. సేవ్ చేయాలి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి లెడ్జర్స్ క్రియేట్ చేద్దాం. అది మల్టిపుల్ లెడ్జర్స్లో వెళ్ళి క్రియేట్ ఆల్ ఐటమ్స్. ఇప్పుడు ఫస్ట్ ఏముంది మనకి క్యాపిటల్. సో క్యాపిటల్ అకౌంటే వస్తుంది మనకి. తర్వాత నెక్స్ట్ ఏముంది, పర్చేజ్ అంటే పర్చేజ్ అకౌంటే వస్తుంది. తర్వాత ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. ప్రాబ్లంలోకి ఎంటర్ అయితే లెడ్జర్స్ ఏమో ఇంకా చూద్దాం. నెక్స్ట్ ఏముంది, కళ్యాణ్ మర్చెంట్స్ ఉంది, తర్వాత సేల్స్ ఉంది, తర్వాత అరుణ్ ట్రేడర్స్ ఉంది,
తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, తర్వాత రెంట్ ఉన్నాయి. ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ మర్చెంట్స్ చేద్దాం. ఏమవుతాడు మనకి? సన్డ్రీ క్రియేటర్ అవుతాడు, ఎందుకంటే మనం అతని దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ సేల్స్ అకౌంటే అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎవరున్నారు? అరుణ ట్రేడర్స్ ఉంది. ఆమెకి మనం సేల్ చేస్తున్నాం కాబట్టి ఆమె మన కస్టమర్ కాబట్టి సన్డ్రీ డెబ్టర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏముంది? హెచ్డిఎఫ్సి బ్యాంక్. మనం బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా మనకి 2 or 3 బ్యాంక్స్లలో అకౌంట్ ఉండాలి. తర్వాత రెంట్, ఇది మన బిజినెస్ ఎక్స్పెన్స్ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రాబ్లంలోకి కొంచెం అండర్కి వచ్చినట్లయితే ఇంకా ఏమేమి ఉన్నాయి? ఫర్నిచర్ ఉంది, ఓకేనా. ఇంకా క్యాష్ పే టు కళ్యాణ్ మర్చెంట్స్ అవసరం లేదు, ఏదైనా ఒకసారి క్రియేట్ చేసుకోవాలి. లెడ్జెస్ని పదే వస్తే క్రియేట్ చేయకూడదు. తర్వాత రెంట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంది, కమిషన్ రిసీవ్డ్ ఉన్నాయి. ఇవి క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ ఫర్నిచర్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రియేట్ చేద్దాం. ఫర్నిచర్ అంటే బిజినెస్ అసెట్ కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇది మన బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఇది డైరెక్ట్ ఎక్స్పెన్స్. తర్వాత మళ్ళీ ప్రాబ్లంలో వెళ్దాం. తర్వాత నెక్స్ట్ ఏముంది? కమిషన్ రిసీవ్డ్ ఉంది. కమిషన్ రిసీవ్డ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇవి రెండు క్రియేట్ చేద్దాం. ఇది కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇది బిజినెస్ ఎక్స్పెన్స్ కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఇలా అన్నీ క్రియేట్ చేసుకొని సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏమైనా చెక్ చూసుకోవాలంటే ఇక్కడ మనం ఆల్టర్లకైనా వెళ్ళొచ్చు, లేకపోతే డిస్ప్లేలకైనా వెళ్ళొచ్చు. డిస్ప్లేలకు వెళ్ళినా ఇక్కడ ఉంటాయి, లేదు సింగిల్ లెడ్జర్కి వెళ్ళినా ఆల్టర్లో ఇక్కడ అన్నీ ఉంటాయి. మాడిఫికేషన్ చేసుకోవాలన్నా దీనిలోకి వెళ్ళి మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఎస్కేప్ ఇచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అకౌంటింగ్ వచ్చర్స్కి వెళ్ళాలి. అకౌంటింగ్ వచ్చర్స్కి వెళ్ళి మనకు సింగిల్ ఎంట్రీలో ఉండే ప్యాటర్న్ని మనము డబుల్ ఎంట్రీ మోడ్కి మార్చాలి. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే F12 కాన్ఫిగర్ తీసుకోవాలి. F12 కాన్ఫిగర్ తీసుకున్న తర్వాత ఇక్కడ సింగిల్ ఎంట్రీ మోడ్, యూజ్ సింగిల్ ఎంట్రీ మోడ్ ఫర్ పేమెంట్ అండ్ రిసిప్ట్ కాంట్రా వోచర్స్ ఉన్నాయి కదా, వాటికి నో పెట్టేసి తర్వాత యూజ్ క్రెడిట్ CR/DR ఇన్స్టెడ్ ఆఫ్ టు అండ్ బై డ్యూరింగ్ ఎంట్రీ అనే ఆప్షన్ ఎస్ చేసుకోవాలి. ఇది ఎస్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా డబుల్ ఎంట్రీ మోడ్ వచ్చేస్తుంది. ఒకసారి డిఫరెన్స్ మీరే చూడండి, ఓకేనా. ఇప్పుడు వచ్చింది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిసిప్ట్ కూడా మారుస్తున్నాను. రిసిప్ట్ మార్చినా కూడా CR/DR వచ్చేసింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే CR/DR అని వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మనము ఆ సెట్టింగ్స్ మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత మనము ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. ప్రాబ్లంలోకి ఎంటర్ అయ్యి క్యాపిటల్ ఎంత ఉంది, పర్చేజ్ ఎంత ఉంది, అవి ఒకసారి మనం చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎంట్రీస్ని పోస్ట్ చేద్దాం. క్యాపిటల్ చూడండి, సంధ్య స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్. ఎంత అమౌంట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారంటే 9 lakhs. అది ఇప్పుడు మనం బిజినెస్కి క్యాపిటల్ ఇన్కమ్ కాబట్టి మనం ఏకి తీసుకోవాలి షార్ట్కట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేమెంట్లో ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నేను రిసిప్ట్లోకి రావాలి. రిసిప్ట్ రావాలంటే మన షార్ట్కట్కి ఏంటి? F6ని క్లిక్ చేస్తున్నాను. F6 క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి రిసిప్ట్ అని వచ్చేసింది చూడండి. సో క్యాపిటల్ కాబట్టి ఎంత? 9 lakhs. ఓకే, సో DR వచ్చేసి క్యాష్ వస్తుంది. ఓకే, గుడ్. నెక్స్ట్ ఏంటి? పర్చేజ్ చేసింది మన బిజినెస్ కళ్యాణ్ మర్చెస్ నుంచి కొంచెం అమౌంట్ పే చేసి మనం కొన్ని వస్తువులను పర్చేజ్ చేసాం. అంటే పర్చేజ్ అంటే ఏకి తీసుకోవాలి షార్ట్కట్కి? F9, లేకపోతే ఇక్కడ రైట్ సైడ్ ఉంది చూడండి F9. ఇది క్లిక్ చేసినా మనకు వచ్చేస్తుంది. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాము అనేది మన ప్రాబ్లం వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, పర్చేజ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్. ఎంత అమౌంట్ పే చేశారు? 4 lakhs. పర్చేజ్ వచ్చేసి 4 lakhs పెట్టి మనం పర్చేజ్ చేసాం. ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. సో ఎవరి నుంచి? కళ్యాణ్. ఎంత అమౌంట్? 4 lakhs. పర్చేజ్
డెబిట్ డెబిట్ వచ్చేసి పర్చేజ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు, సేల్స్ టు అరుణా ట్రేడ్స్. అరుణా ట్రేడర్స్కి సేల్ చేస్తాం, ఎంతకి 2 lakhsకి సేల్ చేస్తాం. సో సేల్స్ అంటే మనకి ఏ కీ తీసుకోవాలి టాలీలో అంటే షార్ట్కట్కి F8 క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఎవరికి పే చేస్తున్నాం, ఎవరికి సేల్ చేస్తున్నాం, అరుణాకి. సో ఎంత అమౌంట్కి సేల్ చేస్తున్నాం, 2 lakhsకి. సో సేల్స్. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏముందంటే చూద్దాం. క్యాష్ డిపాజిట్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. మనం ఏం చేసామంటే ఫస్ట్ క్యాపిటల్ పెట్టాం, తర్వాత కొన్ని వస్తువులు పర్చేజ్ చేసాం, కొన్ని సేల్ చేసాం కూడా. ఇప్పుడు ఏం చేసామంటే మన యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1 lakhని మన అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాం. సో క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి టాలీలో కాంట్రాక్ట్ ఏకి వస్తుంది షార్ట్కట్కి అంటే F4 వస్తుంది. ఓకేనా. క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం అంటే మన దగ్గర క్యాష్ వెళ్తుంది, ఎంత 1 lakh. ఎవరు రిసీవ్ చేసుకుంటుంది అక్కడ, బ్యాంక్. డెబిట్ బ్యాంక్. డినామినేషన్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రెంట్ పేడ్. మన బిజినెస్ రెంట్ పే చేసింది ఎంత, 5,000. సో బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి మనం ఏకి తీసుకోవాలి పేమెంట్ అంటే ఏకి తీసుకోవాలి షార్ట్కట్కి అంటే F5. ఓకే. రెంట్ డెబిట్ ఎంత, 5,000. పెయిడ్ క్యాష్. సేవ్. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏముందో చూద్దాం. ఫర్నిచర్ పర్చేజ్డ్. క్యాష్ పర్చేజ్ చేసింది కాబట్టి మన బిజినెస్, అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి మనం పేమెంట్లోనే వేసుకోవాలి. ఎంత, 15,000. ఓకే. ఆల్రెడీ మనం పేమెంట్లో ఉన్నాం కాబట్టి జస్ట్ ఫర్నిచర్ 15,000. రేట్ వచ్చేసి క్యాష్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లంలో వెళ్దాం. తర్వాత ఏం చేస్తామంటే క్యాష్ పెయిడ్ టు కళ్యాణ మర్చెంట్స్. ఇక్కడ మనము పర్చేజ్ చేసాం, స్టార్టింగ్లో మీరు చూసుకున్నట్లయితే 4 lakhsకి పర్చేజ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, 2,50,000 అతనికి మనం అమౌంట్ పే చేస్తున్నాం. అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి మనం ఏకి తీసుకోవాలి షార్ట్కట్కి అంటే F5నే తీసుకోవాలి. ఆల్రెడీ మనం F5లో ఉన్నాము, చేసేద్దాం. ఇక్కడ కళ్యాణ్ ఎంత, 2,50,000 క్యాష్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ చూడండి. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ అరుణా ట్రేడర్స్ 1,50,000. ఇక్కడ మనం ఏం చేసాం, సేల్ చేసాం అరుణాకి ఎంతకి, 2 lakhsకి. కానీ ఆమె ఎంత ఇచ్చింది మనకి, 1,50,000 వచ్చింది. అది మన బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి మనం ఏకి తీసుకోవాలి షార్ట్కట్కి రిసిప్ట్ అంటే F6. సో ఎవరు ఇస్తున్నారు, అరుణ. ఎంత ఇస్తుంది, 1,50,000. ఎలా ఇస్తుంది, చెక్ ద్వారా ఇస్తుంది. చెక్ అంటే బ్యాంక్. ఏ బ్యాంక్ తీసుకున్నాము ఇక్కడ, HDFC బ్యాంక్. ఓకే. తర్వాత తర్వాత చూడండి ప్రాబ్లంలో కొంచెం అండర్ వచ్చినట్లయితే నెక్స్ట్ ఏమిది మనకి ఇంట్రెస్ట్ రిసీవ్డ్. బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి 3,500. బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి మనం ఏకి తీసుకోవాలి, రిసిప్టే తీసుకోవాలి. ఆల్రెడీ మనం రిసిప్ట్లో ఉన్నాం. ఓకే. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎంత, 3,500 క్యాష్. తర్వాత నెక్స్ట్ ఏముంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి 12,000 మనం ఏ కీలో తీసుకోవాలి షార్ట్కట్కి పేమెంట్ ఏంటి షార్ట్కట్కి F5. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత ఉంది ఇక్కడ, 12,000. రేట్ క్యాష్. ఓకే. తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. నెక్స్ట్ ఏముంది, కమిషన్ రిసీవ్డ్. బిజినెస్కి ఇది ఇన్కమ్ కాబట్టి మనం ఏ కీలో తీసుకోవాలి, 5,000 రిసిప్ట్లో తీసుకోవాలి. రిసిప్ట్ అంటే షార్ట్కట్కి F6. సో కమిషన్ రిసీవ్డ్ ఎంత, 5,000. డెబిట్ క్యాష్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఏముంది ప్రాబ్లం, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ త్రూ చెక్. సో 2,000 ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అయింది, అది బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి మనం ఏకి తీసుకోవాలి షార్ట్కట్కి పేమెంట్ అంటే షార్ట్కట్కి F5. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఎంత ఉంది, 2,000 ఉంది. 2,000 క్యాష్. సో ఈ విధంగా మనము డబుల్ ఎంట్రీ మోడ్లో ఎంట్రీస్ని పోస్ట్ చేయొచ్చు ఈజీగా. ఇలా పోస్ట్ చేసిన తర్వాత మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చూడాలంటే ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత షార్ట్కట్కి యూజ్ చేద్దాం. Alt F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎక్స్పాండ్ అయిందా, పర్చేజ్ ఇంత అనేసి, తర్వాత సేల్ ఇంత అనేసి,
తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇంత, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంత, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఇంత అని మనకు వచ్చేసింది అనమాట. సో మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో అంటే ఎలా తెలుస్తుంది? లెఫ్ట్ సైడ్ ఉంటే మనకి ప్రాఫిట్ అని తెలుస్తుంది, రైట్ సైడ్ ఉంటే అది లాస్ అని తెలుస్తుంది. ప్రజెంట్ మనం ఎలా ఉన్నాం? లాస్లో ఉంది. ఎంత లాస్లో ఉంది? 2,10,500 లాస్లో ఉన్నాం అనమాట. ఓకే, ఈ విధంగా మనము డబుల్ ఎంట్రీ సిస్టంలో ఈజీగా ఎంట్రీస్ని పోస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, మీకు ఈ ప్రాబ్లం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ అడగండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మనం డబుల్ ఎంట్రీ మోడ్ మీద సెకండ్ ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఈజీగా, సింపుల్గా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.